నమస్కారం భక్తులారా, మీ అందరికీ మందరతత్వం మన ఆధ్యాత్మిక యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మహావిష్ణువు వాహనుడైన గరుత్మంతుడిని స్తుతించే ఒక అద్భుతమైన శ్లోకాన్ని తెలుసుకుందాం. ఈ శ్లోకంలో గరుడుడి మహిమ, ఆయన దివ్య స్వరూపం, భక్తులకు ఇచ్చే రక్షణ గురించి ఎంతో గొప్ప భావం దాగి ఉంది. ఇప్పుడు ఒకసారి ఈ శ్లోకాన్ని పఠిద్దాం. కుంకుమాంకిత వర్ణాయ కుందేందు ధవలాయ చ విష్ణువాహన నమస్తుభ్యం పక్షిరాజాయతే నమః. ఇప్పుడు దీని యొక్క అర్థం ఏమిటో చూద్దాం. కుంకుమాంకిత వర్ణాయ, కుంకుమతో అలంకరించబడిన దివ్యకాంతి కలవాడికి, కుందేందు ధవలాయ చ, మల్లెపువ్వు మరియు చంద్రునిల తెల్లని పవిత్ర కాంతి కలవాడికి, విష్ణువాహన, మహావిష్ణువు యొక్క వాహనుడా, నమస్తుభ్యం, నీకు నమస్కారం, పక్షిరాజాయ, పక్షులలో రాజువైన గరుడుడా, తే నమః, నీకు వందనములు. ఈ శ్లోకంలో గరుడుడిని భక్తిభావంతో స్తుతిస్తున్నారు. కుంకుమ వర్ణంతో ప్రకాశించే చంద్రునిలా పవిత్రమైన కాంతి కలిగిన గరుత్మంతుడు మహావిష్ణువు యొక్క దివ్యవాహనం. అతడు పక్షుల రాజు మాత్రమే కాదు, భక్తులను సర్పభయం, దుష్టశక్తులు మరియు అశుభ ప్రభావాల నుండి కాపాడే దేవతగా కూడా భావిస్తారు. ఈ శ్లోకాన్ని భక్తితో జపిస్తే భయాలు తొలగుతాయని నమ్మకం, నాగదోష ప్రభావం తగ్గుతుందని విశ్వాసం, ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతాయి, విష్ణు భక్తి మరింత బలపడుతుంది, ఇంట్లో ఉన్న అశుభ ప్రభావాలు తొలగుతాయని విశ్వసిస్తారు. ప్రత్యేకంగా గరుడ పంచమి, వైకుంఠ ఏకాదశి లేదా విష్ణు ఆలయ దర్శనం సమయంలో ఈ శ్లోకం జపించడం చాలా శుభప్రదం. గరుడు కేవలం వాహనం మాత్రమే కాదు, ఆయన వేదాల స్వరూపంగా కూడా భావించబడతాడు. సనాతన ధర్మంలో గరుడుని పేరు వినగానే వేగం, శక్తి, భక్తి, రక్షణ అనే భావాలు గుర్తుకొస్తాయి. గరుడు మహావిష్ణువుపై అచంచల భక్తితో ఎప్పుడూ ఆయన సేవలో ఉంటాడు. అందుకే ఈ శ్లోకం భక్తిలో వినయాన్ని మరియు సేవాభావాన్ని నేర్పిస్తుంది. ఈ శ్లోకాన్ని ఉదయం స్నానం తర్వాత, విష్ణు దేవాలయంలో ప్రయాణానికి ముందు, భయం లేదా ఆందోళన ఉన్నప్పుడు గరుడుడి చిత్రం ముందు దీపం వెలిగించి 11 లేదా 21 సార్లు జపిస్తే మంచి ఫలితం ఉంటుందని విశ్వసిస్తారు. ఇలా కుంకుమాంకిత వర్ణాయ శ్లోకం గరుత్మంతుడి మహిమను తెలియజేసే అద్భుతమైన ప్రార్థన. భక్తితో జపిస్తే మనసుకు ప్రశాంతత, జీవితానికి రక్షణ లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని శ్లోకాలు, మంత్రాలు, వాటి తాత్పర్యాలు తెలుసుకోవాలంటే మన మంత్రతత్వం ఛానల్ను అనుసరించండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ఈ వీడియోను మీ కుటుంబ సభ్యులు మరియు భక్తులతో పంచుకోండి. ధన్యవాదాలు. శ్రీమన్నారాయణి మరియు గరుత్మంతుడి కృప మీ అందరిపై ఉండాలి.